నాలాం పాటు 4వ పాసురం. இப்படி நேரிருந்து விடத்தே நாம் வரச்செய்தே வரச்செய்தே இசந்தீராகில் அவதாரங்களைப் போலே ஒரு கால விசேஷத்திலே ஆகாதே எல்லா காலத்திலும் அந்தர்யாமித்வேன உகபாதார்பக்களிலும் விடமாட்டாமையாலே புகுந்து நின்னோமே. அங்கே అనుకూలిత్తు ఉమ్మడి అపేక్షితం పెత్తు పోగ మాటిత్తిలేరో ఎన్నా అదుక్కుని తప్పినేన్ ఎన్గిరారు. మళ్ళా చెప్తున్నట్టక ఈయన పరమాత్మ. ఆళ్వారే ఇప్పుడు మీరేం చెప్పారు? నేను అవతరించినప్పుడు మీరు తప్పిపోయాను అని కదా మీరు బాధపడుతున్నారు. మీరు ఇప్పటి నీరిరింద విరత్తే నాం వరచ్చేదేయం ఇదందిరాహిల్, ఇలా నేను మీరున్న దగ్గరకే వచ్చేసాను కదా, అయినప్పటికీ మీరు పోగొట్టుకున్నాం అంటున్నారు కదా. అలా అయితే ఇంకొకటి చెప్తాను వినండి. అవతారంగళై పోలే ఒక కాల విశేషత్తులే ఆగాలే. ఇదిగో అవతారాలంటే ఎలాంటివి? ఏదో ఒక కాల విశేషంలో కొంత సమయం రాముడిగా వచ్చి అవతరించాడు. త్రేతాయుగంలో ఎంతకాలం ఉన్నాడండి? యుగం మొత్తం ఉన్నాడా? కాదు. ఒక 11,000 సంవత్సరాలు ఈ భూమి మీదకి వచ్చి పరిపాలించాడు, వెళ్ళిపోయాడు. ఏదో ఉంటే ఇంకా ముందు వెనక ఇంకొంచెం సంవత్సరాలు ఉండి ఉంటాడు. అలా ఒక కాల సమయం, ఒక అవధి, ఆ సమయంలో మాత్రమే ఆయన్ని సేవించాలంటే మనకి అనుకూలం. అలానే కృష్ణావతారం ఒక 120 సంవత్సరాలు, అలా ఒక కాల అవధి కదా. కాలావధి అంటే ఆ 120 సంవత్సరాలు మాత్రమే ఆయన ఈ భూమండలం మీద అవతరించినప్పుడు సమయం మాత్రమే ఆయన్ని సేవించగలం. అదే కదా అవధి. ఆ తర్వాత పుట్టినటువంటి మనం ఇప్పుడు కృష్ణ పరమాత్మను ఈ లోకంలో అవతరించినప్పుడు మనం చూడగలమా? చూడలేం కదా. అలానే మీ ఆళ్వార్లతోటి పెరుమాళ్ళు ఏమంటున్నారు? మీరు ఉన్న చోటికే వచ్చి మేము అవతరించినప్పటికీ మీరు పోగొట్టుకున్నాం అంటున్నారు కదా. అవతారాల వలె ஒரு కాల విశేషత్తులే ఆగాదే எல்லா కాలத்திலும். ఇదిగో అవతారాలంటే ఒక కాల విశేషంలో ఆ సమయంలో మాత్రమే మనం అనుభవించడానికి అవకాశం ఉన్నటువంటివి. అలా కాకుండా எல்லா కాలத்திலும், అన్ని కాలాలలోనూ అంతర్యామిత్వేన భగవాదార్పక్కలిలం, మేము అంతర్యామిగా వేయించేసి ఉన్నాం కదా. ఏమండి, ఇతనికి నేనంటే ఇష్టం, ఇతనికి అయిష్టము అనేటువంటి తారతమ్యం లేకుండా భగవాదార్పక్కలిలం విడమార్తామయ్యాలే. వాడికి నేనంటే ఇష్టం లేకపోవచ్చు, నాకు అందరూ సమానులే కదా, నాకు అందరితోటి సంబంధం సమానమే కదా. అంచేత అలా ఇష్టం లేని వాళ్ళ యొక్క విషయంలోనూ వాళ్ళని కూడా విడమార్తామయ్యాల, విడిచిపెట్టలేకపోవటం చేత పుగుందు నిన్నోమే, అలా మేము అందరి హృదయాల్లో అంతర్యామిగా ప్రవేశించి ఉన్నాం కదా. అంగే అనుకూలిత్తు ఉమ్మడి అపేక్షితం పెత్తపోగ మాటిచ్చిలీరోయన్నా. అంగే అనుకూలిత్తు, అక్కడ అనుకూలంగా ఉంటాం కాబట్టి అక్కడికి వెళ్ళి ఉమ్మడి అపేక్షితం పెత్తపోగ మాటిచ్చిలీరోయన్నా, నీ యొక్క కోరిక ఏమిటో అక్కడికి వెళ్ళి ఆయన్ని సమీపించి పొందొచ్చు కదండి అన్నట్ట పెరుమాళ్ళు. అంటే అదుక్కుని తప్పినేన్ ఎన్నిరార్, దానికి కూడా తప్పిపోయానయ్యా పరమాత్మ నేను అంటున్నారు ఆళ్వార్లు. ఎలాగా తప్పిపోయానంటున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. ఎలాగా అంతర్యామిత్వానికి తప్పిపోవటం అంటే ఆళ్వార్ హృదయంలో పెరుమాళ్ళు లేరా అంటే, అంతర్యామిత్వానికి తప్పిపోవటము అంటే అంతర్యామిగా ఉన్నటువంటి భగవంతుణ్ణి పొందాలి అంటే ఇదిగో యోగాలు, యోగాభ్యాసాలు, ఉపాసనలు ఇలాంటివన్నీ చేసినటువంటి వాళ్ళు మాత్రమే అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మని సేవించగలరు కనుక అలాంటి యోగాభ్యాసాలు లేవు, ఎలాంటి ఉపాసనలు లేనటువంటి, అదే చెప్తారు కదా, నోట్టు నేను విలే నున్ అరివిలే అన్నట్టుగా ఉన్నాను కనుక నేను అది కూడా తప్పిపోయానయ్యా పరమాత్మ అంటున్నారు ఈ పాసురంలో. పాసురం சூழ்ச்சி ஞான சுடரொளியாகி என்னும் ஏச்சிக்கேடின்னி எங்கனும் நிறைந்த வெந்தாய் ஆட்சி மத்தெங்கு எங்கும் தவிரிண்டு நின் தாளினைக்கு வாட்சியாம் சேரும் வகை அருளாய் வந்தே சூழ்ச்சி ஞான சுடரொளியாகி. తాత్పర్యం, సూర్చి జ్ఞాన చుడరువళియాగి, వ్యాపించి ఉన్నటువంటి జ్ఞానప్రభ కలిగినటువంటి స్వయం ప్రకాశ స్వరూపుడిగా ఉండి ఎన్ను సర్వకాలమందును ఏచి కేడు ఇంది,
ఏడ్చి అంటే వికాసము, కేడు అంటే సంకోచము, ఇంద్రి లేక యంగణం సర్వ ప్రదేశముల యందును నిరైందా వ్యాపించినటువంటి ఎందాయ్ ఓ స్వామి మత్తు ఎందు నిన్ను తప్ప సమస్త మత్తు ఎంగుం నిన్ను తప్ప సమస్త విషయములందును తాస్థిత విరిందు ఆశను పోగొట్టుకొని నింతాళ్ ఇణైకి నీ యొక్క శ్రీపాదముల రొంటి యొక్క క్రింద వాష్టి అదిగో కైంకర్యమును యాన్సేరు కైంకర్యం చేసేటట్టుగా ఆ కైంకర్యాన్ని నేను పొందటానికి వగై ఒందు అరుళాయ్ వగై అంటే ప్రకారాన్ని ఒందు అరుళాయ్ వచ్చి చెప్పవయ్యా అని అడుగుతున్నారు ఆళ్వార్లు ఈ పాసనంలో. తాత్పర్యం జ్ఞానప్రభతోటి సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి వాడివి నువ్వు, స్వయం ప్రకాశ స్వరూపుడివి. సర్వకాలాలలోనూ అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నింటిలోనూ సంకోచ వికాసాలు లేకుండా, అంటే ఇప్పుడు లేడండి అప్పుడు ఉన్నాడండి అనేటువంటి తారతమ్యం లేనట్లుగా సర్వ ప్రదేశాలలోనూ నీ యొక్క స్వరూపంతో వ్యాపించి ఉన్నటువంటి వాడివయ్యా నువ్వు. అలాంటి ఓ శ్రీపతి నా పరిస్థితి ఎలా ఉందో తెలుసా? నా స్థితి నిన్ను తప్ప ఇతర విషయాలన్నింటిలో ఆశ నాకు. కాబట్టి అలా ఉన్నటువంటి నేను ఆ విషయాలలో ఆశ నశించాలి. నాకు నీ యొక్క శ్రీపాద యుగ్మాన్ని పొందుడికి ఉద్యోగించినా కూడా అదిగో వీటిలలో ఆశ నశించి నీ యొక్క శ్రీపాద యుగ్మాల్లో నీ యొక్క తిరువడిగళ్ళని పొందటానికి ఉద్యోగించినను అంటే ప్రయత్నం చేసినా కూడా ఆ ప్రయత్నం నా వల్ల సాధ్యం కాలేదయ్యా. నా యొక్క స్వప్రయత్నంతో నేను నిన్ను పొందలేకపోయానయ్యా. కాబట్టి అశక్తుడినయ్యాను. కాబట్టి నేను నిన్ను పొందటానికి ఒక మంచి ఉపాయాన్ని నువ్వే నాకు చెప్పవయ్యా అని అడుగుతున్నారు ఆళ్వార్లు ఈ పాత్రంలో. ఆరాయిరప్పడి చూచి சர்வாத்மாக்களையும் உன் கருத்தில் ஒத்திப்பிக்க அவத்தாய் நித்திய சித்தமாய் சர்வகதமாய் இருந்த உன்னுடைய దివ్య జ్ఞానము எனக்கு కార్యకరమన్నయే ఒడిందదు. అన్ని ఆత్మలలో ఉండి నీ యొక్క ఇష్ట ప్రకారం వాటన్నిటినీ నడిపించుకుంటూ ఉండేటువంటి వాడివి నువ్వు, నిత్యము ఉండేటువంటి వాడివి. సర్వగతమాయిరుంద అన్ని పదార్థాలలోనూ అందరి యందును అన్నింటి యందును ఉన్నటువంటి నీ యొక్క దివ్య జ్ఞానము ఎనకు కార్యకరమన్నయే ఒడిందదు. నా కార్యకరం కాలేదయ్యా పరమాత్మ. అన్నింటి యందు అన్ని కాలాలలోనూ అందరి యందు ఉండేటువంటి జ్ఞాన స్వరూపము నీది. అలాంటిది ఆ జ్ఞానం నా విషయంలో సాఫల్యాన్ని పొందలేదయ్యా. ఇప్పటి ఉన్నడే జగత్ సృష్టి దివ్య అవతార చేష్టిత దివ్య జ్ఞానాదిగళయ్యనకు కార్యకరమాగామే ప్రతిబంధిక్కిర సమస్త ప్రాకృత విషయ ప్రావణ్యత్తయ్యం తవిరిందు. ఈ రీతిగా నీ యొక్క జగత్ సృష్టికి దివ్య అవతార చేసిత దివ్య అంటే జగత్ సృష్టి చేసేటువంటి వాడివి నువ్వే, అవతారాలని ఎత్తి అనేక చేసితాలను కలిగినటువంటి వాడివి నువ్వే అనేటువంటి దివ్య జ్ఞానాదిగలయ్యనకు అలా చేయటానికి కలిగినటువంటి దివ్య జ్ఞానం కలిగినటువంటి వాడివి నువ్వు. అలాంటి ఆ దివ్య జ్ఞానాలు కూడా ఎనకు కార్యకరం ఆగామే నాకేమేవి నా విషయంలో ఫలించలేదయ్యా. ఫలించకుండా ప్రతిబంధిక్కిరా సమస్త ప్రాకృత విషయ ప్రావణ్యత్తయ్యం తవిరిందు. నాకు ప్రతిబంధకంగా ఉండి నా యొక్క పాపాలు సమస్త ప్రాకృత విషయ ప్రావణ్యత్తయ్యం తవిరిందు. అదిగో అలా నిన్ను పొందడానికి నాకు ప్రతిబంధకంగా ఉన్నటువంటి సమస్త ప్రాకృత విషయ ప్రావణ్యత్తయ్యం తవిరిందు. ఏమిటి కారణం? ఈ ప్రాకృత విషయాల్లో ఉన్నటువంటి విషయ వ్యామోహం, దాన్ని నాకు తొలగింపచేసి నేను తాళినై కీర్వాక్షియాన్ చేరుంబడి నీ యొక్క తిరువడిగళ్ళని చేరి నేను ఉజ్జీవించేటట్టుగా, నీ తిరువడిగళ్ళని చేరి నేను ఉజ్జీవించేటట్టుగా చక్రవర్తి తిరుమగనాయం శ్రీ వసుదేవర్ తిరుమగనాయం వందు పిరందు అరుడినా పోలే.
అదిగో ఆనాడు దశరథ చక్రవర్తి కుమారుడిగా వచ్చి అవతరించావు, వసుదేవుడికి కుమారుడిగా అంటే దశరథ చక్రవర్తికి రామయ్య వలె వచ్చి అవతరించావు. ఇదిగో వసుదేవుడికి కన్నపిరాను వలె వచ్చి నువ్వు అనుగ్రహించినట్లుగా ఇన్నము వందు పిరందరుడియే చేయదరుడు వేణు. ఇదిగో మళ్ళా వచ్చి నువ్వు పుట్టి నాకు ఇలాంటి అనుగ్రహాన్ని చూపించాలి. ఇదిగో నువ్వు అలా ఉన్నప్పుడు నేను తప్పిపోయాను, అంతర్యామిగా ఉంటే దానికి తప్పిపోయాను. కాబట్టి నువ్వేం చేయాలి, మళ్ళా ఆనాడు దశరథ చక్రవర్తి కుమారుడు రామచంద్రుడిగా అవతరించి అందరినీ రక్షించావు కదా, ఆ రీతిగా అలానే వసుదేవ తనయుడిగా కన్నపిరానుగా వచ్చి అవతరించి అందరినీ రక్షించావు కదా, అదే రీతిగా మళ్ళా నువ్వు వచ్చి ఏం చేయాలి, ఇన్నము వందు పిరందరులే అరుడియే నువ్వు మళ్ళా వచ్చి అవతరించే ఏం చేయాలి, అరుళవేణు నన్ను అనుగ్రహించాలయ్యా పరమాత్మ అని ప్రార్థిస్తున్నారు ఈ పాసురంలో పన్నీరాయరపడి. అనంతరం రక్షణార్థమాన వ్యాప్తియుడయ్యా உன் திருவடிகளை நான் கிட்டும் பிரகாரம் என் முன்னே ஒன்று முகம் தோண்ட நின்று అరుడి చెయ్య వేణుం ఎన్గిరారు. పరమాత్మ నువ్వు ఎందుకు అందరిలోనూ అంతటా వ్యాపించి ఉంటావు, రక్షణ కోసమని. అలాగా రక్షణార్థమాన వ్యాప్తి అయ్యుడయ ఉంటిరువుడిగలే అందరినీ రక్షించడం కోసమని అందరి యొక్క హృదయాల్లోనూ అంతటా వ్యాపించి ఉన్నటువంటి నీ యొక్క తిరువడిగలని నా అంకిట్టం ప్రకారం ఎన్ మున్నే వందు ముగం తోండ నిన్ను అల్లి చెయ్యవేణం. ఆ విషయం ఎలా చెప్పాలో తెలుసా, నువ్వు అందరిలోనూ అంతటా వ్యాపించి ఉన్నావు కదా అందరినీ రక్షించడం కోసమని. ఆ విషయాన్ని నువ్వు ఉన్ తిరువడిగలై నా అంకిట్టం ప్రకారం నీ యొక్క తిరువడిగలని నేను సమీపించేటువంటి ప్రకారాన్ని ఎన్ మున్నే వందు ముఖం తోండ నిండు నువ్వు నా ఎదురు కావచ్చి నాకు కనపడి చెప్పాలయ్యా పరమాత్మ. ఇవో ఎక్కడో నేను అక్కడున్నాను ఇక్కడున్నాను చెప్పడం కాదు, నువ్వు ఇప్పుడు ఏం చేయాలో తెలుసా, అంతటా వ్యాపించి ఉన్నటువంటి వాడు అని తెలుస్తూనే ఉంది, కానీ నేను ఆ తత్వాన్ని నేను తెలుసుకోలేకపోతున్నా. కాబట్టి నువ్వు ఇదిగో నా ఎదురుగా నిలబడి ఆళ్వారే ఇదిగో నా యొక్క పదాలని నా యొక్క తిరువడిగలను మీరు చేరేటువంటి ఉపాయం ఇదండి అని నాకు ఎదురుగా వచ్చి చెప్పాలి పరమాత్మ అంటున్నారట ఈ పాసురంలో. சூழ்ச்சி ஞான சுடர்வொளியாகி என்னும் எல்லாவற்றையும் சூழ்ந்திருக்கிறா జ్ఞాన ప్రభయే ఉడైతానా స్వయం ప్రకాశ స్వరూపనా. అన్నింటిలోనూ వ్యాపించి ఉన్నటువంటి జ్ఞాన ప్రభ కలిగినటువంటి స్వయం ప్రకాశ స్వరూపుడైనటువంటి పరమాత్మ. అంతేకాదు ఎన్నుం అంటే సర్వకాలத்திலும் అన్ని కాలాల యందును ఏచి కేడు ఇంది వికాసము సంకోచము ఇందికే. ఇదిగో ఇప్పుడు బాగా వికాసము అప్పుడేమో సంకోచము లేదండి అనేటువంటి తారతమ్యం లేకుండా యంగణం నిరైందా సర్వ ప్రదేశத்திலும் పరిపూర్ణంగా వ్యాపిస్తూ అన్ని ప్రదేశాల్లో కూడా పరిపూర్ణంగా వ్యాపించి ఉన్నటువంటి ఎందాయ్ నా స్వామి. ఎలాగా ఊరై వళైందు ఒరువనై పిడుక్కుమా పోలే ఎన్నై అంగీకరిత స్వామి అయి. ఊర్లో ఒక వ్యక్తిని పట్టుకోవాలంటే ఏం చేస్తారు, ఊరు మొత్తం చుట్టుముట్టి ఆ వ్యక్తిని పట్టుకున్నట్లుగా ఒక వ్యక్తి ఒక దొంగవాడు ఊళ్ళో ప్రవేశించాడు, ఊరందరూ కలిసి ఆ దొంగని పట్టుకోవాలనుకున్నారు. అప్పుడు ఏం చేస్తారు, ఆ దొంగ ఊళ్ళోంచి బయటికి వెళ్లకుండా ఆ ఊళ్ళో ఉన్నటువంటి ప్రజలు ఊరు మొత్తం చుట్టుముడతారు. అప్పుడు ఆ దొంగ ఎలా వెళ్తాడు, బయటికి తప్పించుకొని వెళ్ళలేడు కదా. అదే రీతిగా ఊరై వళైందు ఒరువనై పిడుక్కుమా పోలే. అదిగో ఊళ్ళో వాళ్ళందరూ ఆ ఊరిని చుట్టుముట్టి ఒకడిని పట్టుకున్నట్లుగా ఎన్నై అంగీకరిత స్వామి. ఇదిగో నువ్వు కూడా అదే రీతిగా చేశావయ్యా, నన్ను పట్టుకోవటం కోసమని ఇదిగో ఈ జగత్తంతా వ్యాపించావు. ఇది ఊరు మొత్తం వాళ్ళందరూ ఊళ్ళో వాళ్ళు చుట్టుముట్టడం అంటే నువ్వు జగద్వ్యాప్తి కలిగినటువంటి వాడివి. ఎలాగా సర్వ ప్రదేశాలలోనూ సర్వకాలాలలోనూ పరిపూర్ణంగా వ్యాపించేటువంటి స్వరూపం నీది. అలా నువ్వు అంతటా వ్యాపించి ఉండి ఎన్నై అంగీకరిస్త స్వామి, నన్ను అంగీకరించేటువంటి ఎందాయ్ నా స్వామి. మత్తుం ఎంగుం ధాష్టి తవిరిందు ఉన్నయ్యొజింద
సమస్త విషయంగళిலும் మత్తుం ఎంగుం. మత్తుం అంటే మిగతా. ఏమిటి మిగతా? ఉన్నయోజింద నువ్వు తప్ప ఎంగుం సమస్త విషయంగళిலும் అన్ని విషయాల ఎందును తాష్టి తవిరిందు. తాష్టి తవిరిందు కాల్ తాడుగా తవిరిందు. అదిగా ఆ విషయాల్లో ప్రవేశించడం అనేటువంటిది తవిరిందు విడిచిపెట్టి నిన్సాల్ ఇణైకీజు ప్రాప్తనాన ఉన్నడయా భోగ్యమాన తిరువడిగల్ ఇరండిన్ కీజే. అదిగో ప్రాప్తమైనటువంటి నిన్ను విడిచిపెట్టి ప్రాప్తమైనటువంటి సంబంధం కలిగినటువంటి చేరవలసినటువంటి వాడు అయినటువంటి నీ యొక్క తిరువడిగళ్ళ విషయంలో భోగ్యమైనటువంటి తిరువడిగల్ ఇరండింటికి ఆ రెండింటి క్రింద ఎలా ఉండాలి? సేరుం వగై వందు అరుళాయ్ వాసి యాన్ సేరుం వగై వందు అరుళాయ్. పరతంత్రనాయ్ యాన్ నేను ఎలాంటి వాడిని? నేను పరతంత్రనాయ్ వాజుం వాస్కయ్యే ఇదుక్కు మున్ అన్వయిత్తు అరియాదన్నాన్. అదిగో పరతంత్రుడుగా ఉండటము అనేటువంటి వాస్కై ఉజ్జీవనాన్ని ఇదుక్కుమున్ అన్వయిత్తు అరియాదనాన్. ఇంతకు ముందు నేను పరతంత్రుడుగా ఉండటం అనేటువంటి స్వభావం నాకు తెలియదు. అలాంటి నేను నా ప్రాపిక్కుం పొందేటువంటి ప్రకారத்தை ప్రకారాన్ని అవతార ముఖత్తాలేయన్ మున్నే వందు నిన్ను. ఇదిగో మరలా ఒకసారి అవతరించి నా ఎదురుగా అరుడిచ్చెయ్యవేణు. నువ్వు నాకు అనుగ్రహించాలయ్యా. వ్యాప్తమాన స్వరూపత్తాల్ పోరాదు ఎన్ను కరుస్తూ. అలా అదిగో అంతటా నేను వ్యాపించి ఉన్నాను ఆల్వారే అనేటువంటి సర్వవ్యాపకత్వంతో నాకు సరిపోదు. నువ్వేం చేయాలి? అలా సర్వవ్యాపకుడుగా ఉన్నటువంటివి నీ యొక్క జ్ఞాన ప్రకాశాన్ని అందరిలోనూ ప్రవేశపెట్టి అందరిలో ఉన్నటువంటి వాడివి అయినటువంటి నీ ఈ వ్యాప్తి నాకు సరిపోదు పరమాత్మ. ఏం చేయాలో తెలుసా? నాకు ప్రత్యక్ష సమానాకారంగా నువ్వు ఒక అవతారం తాల్చి నా ఎదురుగా నీ యొక్క దర్శనాన్ని ఇవ్వాలి. నా ఎదురుగా నిలబడాలి. ఆల్వారే ఇదిగో మేము మీకోసమే అవతరించామండి అన్నట్లుగా. ఇదిగో వ్యాప్తమాన స్వరూపత్తాలు పోరాదు. నువ్వు అంతటా వ్యాపించి ఉంటే నాకు అది సరిపోదు పరమాత్మ. దానితోటి నా మనసుకి ఆనందం కలగదు. కనుక నువ్వేం చేయాలి? ఒక స్వరూపంతో వచ్చి నాకు దర్శనం ఇవ్వు, అవతరించాలి నా కోసం ఇప్పుడు నువ్వు అని అడుగుతున్నారు ఆళ్వార్లు ఈ పాత్రలో. తూర్చి ఇత్యాది చేతనరై తప్పాదపడి అగప్పడు తిక్కొళ్ళు గయ్యాలే వ్యాప్తి అయి తూర్చి ఎన్గిరదు. చేతనరై తప్పాదపడి అదిగో చేతనలు తప్పిపోకుండా అగప్పడు తిక్కొళ్ళు గయ్యాలే అందరినీ తన స్వాధీనం చేసుకోవటం చేత అలా ఉన్నటువంటి వ్యాప్తిని చూర్చి అంటున్నారు. చూర్చి అంటే చుట్టుముట్టి ఎలాగా అంతటా తన యొక్క తత్వంతో వ్యాపించి అని. ఎంగుం ఒక్క వ్యాపిత్తిరుప్పదాయ్ విశదమాయిరుక్కిర జ్ఞాన ప్రపయ్యై ఉడయ్యాయ్. ఎంగుం ఒక్క. ఎంగుం అంటే సర్వకాలాలలోను, ఒక్క అన్ని పదార్థాలను సమానంగా వ్యాపిత్తిరుప్పదాయ్ విశద తమమాయిరుక్కిర జ్ఞాన ప్రపయ్యై ఉడయ్యాయ్. అన్ని కాలాలలోనూ అన్ని ప్రాంతాలలోనూ అన్నింటి అందును వ్యాపించి ఉన్నటువంటి విశదతమముగా ఉన్నటువంటి జ్ఞాన ప్రభని కలిగినటువంటి వాడవయ్యా నువ్వు. జ్ఞానత్తుకు ఆశ్రయమాన స్వరూపత్తై చొల్లుదల్. అదిగో జ్ఞానానికి ఆశ్రయమైనటువంటి జ్ఞాన స్వరూపం అండి పరమాత్మది అనేటువంటి విషయం చెప్పబడింది ఈ వాక్యం వల్ల. అంటే ఎలాగా? చేతనలు తన నుండి తప్పించుకుపోకుండా ఉండటానికి జ్ఞానముతోటి అంతటా వ్యాపించి ఉన్నటువంటి అలాంటి జ్ఞానప్రభ కలిగినటువంటి వాడు అని జ్ఞానానికి ఆశ్రయమైనటువంటి స్వరూపం చెప్పబడింది. జ్ఞానత్తై చొల్లుదల్ దాని చేత జ్ఞానం చెప్పబడింది. అదిగో విశదతమం ఎన్నో. అదిగో అలా విశదతమం అంటున్నారు కదా. ఇదిగో వ్యాపిత్తిరుప్పదాయ్ విశదతమమాయిరుక్కిర జ్ఞాన ప్రభయ్యే ఉడయ్యా అన్నారు కదా. అదిగో అలా విశదతమైనటువంటి జ్ఞానప్రభని కలిగినటువంటి వాడు అని చెప్పడం వల్ల జ్ఞానత్తుకు ఆశ్రయమైనటువంటి స్వరూపం చెప్పబడినదండి అంటూ ఇదిగో
విసరతమం అన్నారు కదా, చూడరళి స్వరూప వ్యాప్తియం జ్ఞాన వ్యాప్తియం ఈ రెండుం సొల్లక్కడవదిరే. అలా చెప్పడం వల్ల ఏమర్థమైంది? స్వరూపంగాను వ్యాప్తి, జ్ఞానంగాను వ్యాప్తి రెండు చెప్పబడ్డాయండి. అంటే జ్ఞాన వ్యాప్తి, స్వరూప వ్యాప్తి అని చూడరళి అని చెప్పడం వల్ల జ్ఞానం జ్ఞానమాహి ఇది అన్వయ అర్ధద్వయత్తుక్కుం ప్రయోజనం ఏదన్నా. అదిగో జ్ఞానత్తై చొల్లుతాడు, జ్ఞానం కలిగినటువంటి వాడు అని చెప్పడం వల్ల ఏమిటండి ప్రయోజనము అంటే, స్వరూప వ్యాప్తి కలిగినటువంటి వాడు పరమాత్మ, జ్ఞాన వ్యాప్తి కలిగినటువంటి వాడు అని ఎరండుం సొల్లక్కడవదిరే. అదిగో స్వరూప కింది చూడండి, స్వరూపే ఇత్యాది ఎరండుం పరార్థమాగయ్యాలే. ఈ రెండు స్వరూప వ్యాప్తి గాని జ్ఞాన వ్యాప్తి గాని రెండు తన కోసం కాదట పరమాత్మకి, పరార్థమాగయ్యాలే ఇతరుల కోసమే. అంటూ ఇదిగో స్వరూప ఇత్యాది పరార్థం జేరడం బదులు, పరార్థం అంటే పరరక్షణార్థం, ఇతరులని రక్షించడం కోసమే భగవంతుడి యొక్క స్వరూప వ్యాప్తి కాని జ్ఞాన వ్యాప్తి కాని అంటూ ప్రసక్తస్య హి ప్రతిషేధ, సంకోచాదిగలుక్కు ప్రసక్తి ఏదన్నా ఎన్నుం ఏచికేడిన్ని. అదిగో ఎండ్రు ఎప్పుడు కూడా ఏది వికాస సంకోచాలు లేకుండా ఉండేటువంటి వాడు. ఎప్పుడు అంటే ఎల్లా కాలத்திலும் ఏచియాదల్ కేడాదల్ ఇన్నికే కర్మమడియాగ ఆత్మా ఉప్పువరక్కడవదాన సంకోచ వికాసంగల్ ఇన్నికే ఇరుక్కై. అన్ని కాలాలలో కూడా ఏచి వృద్ధి, కేడు అంటే నశింపు అంటే సంకోచము. అది ఏడ్చి అంటే వికాసము, సాక్షి అంటే సంకోచము. అలా లేకుండా ఉండేటువంటి వాడు పరమాత్మ. అంటే ఎలాంటి వాడు? ఎన్నుం ఏడ్చి కేడిని అన్నారు కదా. ఎలాగా? కర్మమడియాగా ఆత్మా ఉక్కువరక్కడవదాన సంకోచ వికాసంగల్ ఇన్నిక్కే ఇరుక్కై. ఇదిగో మనము ఆత్మలం, ఆయన పరమాత్మ. ఆయన ఎప్పుడు ఎలా ఉంటాడు? వికాస సంకోచాలు అనేటువంటివి లేకుండా ఎప్పుడు ఒకే రీతిగా ఉండేటువంటి వాడు పరమాత్మ. కానీ ఈ ఆత్మలకు మాత్రం కర్మమడియాగా ఆత్మ ఉక్కు వరక్కడవదాన, కర్మల కారణంగా, కర్మ సంబంధ కారణంగా ఈ ఆత్మకి రాదగినటువంటి సంకోచ వికాసాలు ఇన్నిక్కే ఇరుక్కై. అంటే సంకోచ వికాసాలు లేనటువంటి వాడు పరమాత్మ. అంటే ఎలాంటి సంకోచ వికాసాలు లేనటువంటి వాడు అంటే ఈ జీవులకు ఉండేటువంటి సంకోచ వికాసాలు లేనటువంటి వాడు. ఎందుకు ఈ జీవులకి సంకోచ వికాసాలు వస్తాయి, పరమాత్మకి ఎందుకు కలగవు అవి అంటే, ఈ ఆత్మకి ఒక దేహం వస్తోంది అంటే కారణం ఏమిటి? తాను చేసినటువంటి పుణ్య పాప రూప కర్మలని అనుభవించడానికి ఒక దేహాన్ని ధరిస్తాడు ఈ జీవుడు. అంచేత కర్మల కారణంగా ఈ ఆత్మకి రాదగినటువంటి సంకోచ వికాసాలు లేనటువంటి వాడుగా ఉండేటువంటి వాడు పరమాత్మ. అంటే వ్యాప్తి సంకోచము ఉండదు, జ్ఞాన సంకోచము, రెండు రకాలైనటువంటి సంకోచాలు లేకుండా ఎల్లా కాలத்திலும் అన్ని కాలాలలోనూ ఏచి కేడు ఇన్ని. అంటే వికాసము సంకోచము లేకుండా, అంటే ఎలా అంటే ఒక జీవుని వలె. ఒక జీవుడికి ఈ కర్మ కారణంగా ఈ దేహ సంబంధం కలుగుతుంది కాబట్టి ఇతని జీవుడు కూడా జ్ఞానస్వరూపుడే అయినప్పటికీ కూడా ఈ జీవుడికి సంకోచ వికాసాలు ఉంటాయి. కానీ పరమాత్మకి అలాంటి సంకోచ వికాసాలు ఏమీ లేకుండా ఉండేటువంటి వాడు అని. ఏచి అంటే ఎజుచ్చి వికాసము, కేడు అంటే కురైవు కొరత సంకోచము. ఎంగణం నిరైందా, ఎంగణం నిరైందా అన్ని ప్రాంతాలలోను అన్ని దేశాలలోను అన్నింటి అందును ఇప్పటి వ్యాపిప్పదు వరు ప్రదేశత్తిలేయున్నిల్. ఏమండి, పరమాత్మ వ్యాపించి ఉంటాడు, జ్ఞాన రూపంగా జ్ఞాన ప్రకాశంతోనూ వ్యాపించి ఉంటాడు. ఇదిగో అంతటా వ్యాపకం సర్వవ్యాపిగాను ఉంటాడు అంటున్నారు కదా. ఎలానండి? ఏదో ఇప్పటి వ్యాపిప్పదు ఒక ప్రదేశత్తిలేయున్నిల్, ఇలా వ్యాపించేది ఒక ప్రదేశంలోనా అండి? అంటే
ఎంగణం కణ్ ఎన్ను ఎడమాయ్ అన్ని ప్రదేశాలలోను ఇక్కడ అక్కడ ఎక్కడ అనేటువంటి తారతమ్యం లేదు. అన్నింటిలోనూ వ్యాపించి ఉండేటువంటి వాడు. ఎడంతిగళ్ పొరుల్ దొరుం కరందు ఎంగిరపడియే. ఎడంతిగళ్ పొరుల్ దొరుం ఆయన చేత సృష్టించబడినటువంటి అన్ని వస్తువుల యందును అని ఆడవాళ్లే చెప్పారు కదా ఉయర్వర మొదటి తిరువాయిమదిలో. అలాగా எல்லா விடத்திலும் உண்டானா எல்லா వ్యాప్తిயும் எல்லா విడத்திலும் అన్ని ప్రదేశాలలో ఉన్నటువంటి எல்லா వత్తులు అన్నింటి యందును జాతి వ్యక్తి తోறும் పరిసమాప్యవర్తిక్కుమా పోలే పూర్ణమాగ వ్యాపిత్తిరుక్కురం. ఇదిగో అన్ని ప్రాంతాలలో ఉన్నటువంటి అన్ని వస్తువుల యందును ఈ జాతి ఈ వ్యక్తి అనేటువంటి తారతమ్యం లేకుండా నేను ఈ జాతిలోనే ఉంటానండి ఇంకొక జాతిలో ఉండను, ఈ వ్యక్తిలోనే ఉంటానండి ఇంకొక వ్యక్తిలో ఉండను అననట్టుగా ఎల్లా వ్యక్తి దోరం ఎల్లా జాతి దోరం అన్ని జాతులలో ఉన్నటువంటి అందరి వ్యక్తులలోనూ పరిసమాప్య పరిపూర్ణంగా వర్తిక్కుమా పోలే వర్తించినట్లుగా పూర్ణమాగ వ్యాపిత్తిరుక్కుం పూర్ణముగా అంతటా వ్యాపించి ఉండేటువంటి తత్వం. అలాంటి వారెవరయ్యా? ఎందాయ్ నా స్వామి ஒருவனை பிடிக்க நினைத்து ஊரை வளைவாரை போலே వ్యాప్యం తమక్కాగ ఎన్నిరుక్కిరార్. అలా పరమాత్మ ఎందుకు అంతటా అన్నింటి యందు వ్యాపించి ఉన్నాడు అంటే వాళ్ళ ఉద్దేశం ఏమిటి? నన్ను పొందడం కోసమేనండి. పరమాత్మ ఎందుకు అంతటా వ్యాపించి ఉన్నాడంటే నన్ను పొందడం కోసమే. ఒక వ్యక్తిని పట్టుకోవటం కోసం ఊర్లో ఉన్న వాళ్ళంతా కూడా ఊరును చుట్టుముట్టినట్టుగా నన్ను పట్టుకోవటం కోసం ఒరునై పిడిక్కనినైతు ఊరై వలై వారైపోలేదు. ఒక వ్యక్తిని పట్టుకోవటం కోసం ఊరంతా చుట్టుముట్టినట్లుగా ఊరిని మొత్తాన్ని ఆక్రమించేసి ఊరు మొత్తం చుట్టుముట్టినట్టుగా ఊరుని వ్యాప్తియం తమక్కాగ ఎన్నిరుక్కిరార్. ఇలా అంతటా వ్యాపించడం కూడా ఎవరి కోసం అనుకుంటున్నారు? నన్ను పట్టుకోవటం కోసమే అని భావిస్తున్నారట ఆళ్వార్లు. உன்பக்களிலே அகப்படுத்தி கொள்ள விறகு தேடி உணர்ந்து என்னை வியாபித்து கொண்டு நிற்கச் செய்தேயும் விஷய பிரவணனாய் తప్పిత్తేన్ ఎంగై. నువ్వేమిటి? ఉన్ పక్కలలే అగపడుతు కొల్ల విరగు తేడి ఉణరందు. ఇదిగో నీ స్వాధీనం చేసుకోవటం కోసమని నువ్వేం చేశావు? విరగు తేడి ఉణరందు ఒక ఉపాయాన్ని ఆలోచించి ఏం చేశావు? ఎన్నై వ్యాపిత్తుకుండు నిర్కచ్చేదేయం అంతటా వ్యాపించి ఉన్నప్పటికీ కూడా నేను తప్పిపోయానయ్యా. ఎలా తప్పిపోయాను? విషయ ప్రవణనాయ్ తప్పినేన్యన్గై విషయ ప్రావణ్యం కలిగినటువంటి వాడినై నేను నిన్ను తప్పిపోయానయ్యా పరమాత్మ అంటూ తాడ్చిం అత్తు ఎంగుం తవిరిందు తాడ్చి ఆశ ఎలాగా? తాడ్చిం అత్తు ఇతర విషయాలలో ఉన్నటువంటి ఆశని తొలగింపచేసి ఎంగుం తవిరిందు ఎంగుం అంతటా అన్ని సమయాల్లో కూడా ఇతర విషయాల్లో ఉన్నటువంటి ఆశని నాకు తొలగింపచేయవయ్యా. అన్ని విషయాలలోనూ అన్ని సమయాలలోనూ అన్ని వస్తువుల మీద అన్నింటి మీద నాకు ఉన్నటువంటి ఆశని తవిరిందు తొలగింపచేసి ఉన్నయ్యో జిన్న మత్తుళ్ళ విడత్తిల్ వరక్కడవదాన తాడ్చెయ్యం తవిరిందు. ఎలా ఉంది నా స్థితి? నువ్వు తప్ప ఇతర విషయాలన్నింటి మీద నాకు వ్యామోహం, నీ విషయంలో తప్ప ఉన్నై వజిందా మత్తుళ్ళ విడత్తిల్ వరక్కడవదాన తాడ్చి అయ్యం తవిరిందు. నీ విషయంలో తప్ప ప్రీతి అన్ని విషయాల్లోనూ నాకు ప్రీతేనయ్యా. అలాంటి ఆ ప్రీతిని తొలగింపచేసి యాదానుంపత్తి అని ఎనపడియే ఏదో ఒక ఉపాయాన్ని పట్టుకొని ఏదో ఒక దాన్ని పట్టుకొని చెప్పినట్టుగా నీ అన్నికే విజయ అమయుమేనా అన్మేలు విజయకు. ఇదిగో ఏదైనా నేను పట్టుకున్నాను అంటే నువ్వు తప్ప ఇంకే విషయం ఏదైనా సరే మేల్ విజయకు వెళ్ళి అమాంతం పడిపోయి ఈ విషయాన్ని నేను అనుభవించాలయ్యా అని నీ అంద్రికే వజియ నువ్వు కాకుండా ఉంటే చాలు. ఏమిటి? అమయ్యుమే నా మేల్ విజయకు ఆ విషయం నీది కాకుండా నువ్వు కాకుండా ఉంటే చాలయ్యా. నేను వెళ్ళి దాన్ని పరిపూర్ణంగా నా అంతట నేనే వెళ్ళి ఆ విషయంలో ప్రవేశించి అనుభవించడానికి నింతాయి నేకీర్వాష్టి. అలా
ఉన్నటువంటి నా విషయంలో నువ్వేం చేయాలి? నేను తాడిన ఎక్కి వాచి నీ యొక్క తిరువడిగళ్ళ కింద చేరి నేను ఉజ్జీవించేటట్టుగా ఒగుస్తదాయ్ నిరతిశయ భోగ్యమా ఇరుక్కిరவும் తిరువడిగళాలు ఉండాన జ్ఞానకార్య కైంకర్యత్తై. అదిగో ఒగుస్తదాయ్ ఏమిటి? జీవుడికి సరి అయినటువంటి స్వరూపం ఏమిటి? నీ కైంకర్యం చేయడం. ఆ కైంకర్యం ఏమిటోనండి? కైంకర్యం అంటారు. అది ఎంతో కష్టం కదండి అది చేయడం అనేటువంటిది. సర్వం పరవశం దుఃఖం అన్నట్టుగా ఒక వ్యక్తికి సేవ చేస్తూ ఉండడం అంటే అది ఎంత దుఃఖాన్ని కలిగించేటువంటి విషయం అండి. మరి అలాంటి కైంకర్యం అని చేసేటట్టుగా నాకు నీ యొక్క తిరువడిగళ్ళలో అలాగా ప్రేమతోటి అలాగా కైంకర్యం చేసేటట్లుగా. మరి శాస్త్రాలేమో సర్వం పరవశం దుఃఖము అని చెబుతూ ఉన్నాయి కదా. అలాంటి కైంకర్యాన్ని చేయటం అనేటువంటిది ఆనందం కలిగిస్తుందా? ఆనందంగానే ఉంటుందట. ఎంచేత మనకి ఇష్టమైనటువంటి వాళ్ళ విషయంలో ఇష్టమైనటువంటి కైంకర్యం చేయటం మనకి ఆనందాన్ని కలిగించేది కదా అవుతుంది. ఎలాంటిదట పరమాత్మ యొక్క కైంకర్యం అంటే? నిరతిశయ భోగ్యమా ఇరుక్కిర ఉన్ తిరువడిగళాలు ఉండాల కైంకర్యத்தை. నిరతిశయ భోగ్యమైనటువంటి సాటి లేని భోగ్యత కలిగినటువంటి నీ యొక్క ఎలాంటివండి ఆ రెండు తిరువడిగళ్ళు కూడా? పావనత్వము భోగ్యత్వము అనేటువంటి రెండు స్వభావాలను కలిగినటువంటివి. పావనత్వము అంటే పవిత్రత, భోగ్యత్వం అంటే ఆనందంగా అనుభవించినటువంటి వాళ్ళకి ఆనందాన్ని ఇచ్చేటువంటివి. అవే వాటికి స్వరూపం. పావనత్వ భోగ్యత్వాలు కలిగినటువంటి రెండింటినీ కూడా రెండు తిరువడిగళ్ళు. పావనత్వం పవిత్రత అంటే తనకు తాను పవిత్రంగా ఉండటం మాత్రమే కాదండి, తనని ఆశ్రయించినటువంటి వాళ్ళను కూడా పవిత్రులుగా చేసేటువంటి తిరువడిగళ్ళవి. ఎలా? తుయరరు సుడరడి తుయర్ అరుక్కుం సుడర్ తుయర్ అరు సుడరడి అంటే తుయర్ అరుక్కుం తనకు కలిగినటువంటి దుఃఖాన్ని తాను తొలగింప చేసుకునేటువంటి తిరువడి, ఆశ్రయించేటువంటి వాళ్ళ యొక్క దుఃఖాన్ని కూడా తొలగింప చేసేటువంటి తిరువడి అని చెప్పినట్టుగా. ఎలాంటి తిరువడిగళ్ళు అంటే పావనత్వం, తాను పవిత్రంగా ఉండేటువంటి తిరువడి, తనని ఆశ్రయించేటువంటి వాళ్ళని కూడా పవిత్రులనుగా చేసేటువంటి తిరువడి ఒకటి. రెండవది భోగ్యత్వం, తాను సంతోషంగా ఆనంద స్వరూపంగా ఉండటం మాత్రమే కాకుండా ఆ తిరువడిని ఆశ్రయించినటువంటి వాళ్ళని కూడా ఆనందం కలిగిన వాళ్ళుగా భోగ్యంగా అనుభవించేటట్టుగా చేసేటువంటి తిరువడిగళ్ళవి. అలాంటి నిరతిశయ భోగ్యమా ఇరుక్కిరவும் తిరువడిగళిలు ఉండాన కైంకర్యத்தை. నిరతిశయ భోగ్య రూపంగా ఉన్నటువంటి నీ యొక్క తిరువడిగళ్ళలో ఉన్నటువంటి కైంకర్యాన్ని ఇరుక్కుమున్ పుదియదు ఉన్నరియాదనాం కిట్టువదోరు ప్రకారం అరుడి చెయ్యవేణం. ఇదిగో ఇంతకు పూర్వం నేను ఎలా ఉన్నాను? పుది అదు ఉండు అరియాదనాన్. పుదియదు అంటే ఏకదేశ అనుభవం. ఇదిగో నువ్వు వేసి ఉన్నటువంటి ఆ దేశంలోనే ఉండేటువంటి అనుభవం అంటే ఈ దేహాన్ని విడిచిపెట్టి ఆ దేశంలోకి వెళ్ళాక చేసేటువంటి అనుభవం. ఇది పుదియదు ఉండు అరియాదనాన్. అలాంటి అనుభవం ఒకటి ఉంటుంది అని తెలియనటువంటి నేను కిట్టువదవరు ప్రకారం అరుడి చెయ్యవేణం. నిన్ను సమీపించేటువంటి ఒక ప్రకారాన్ని అనుగ్రహించాలయ్యా. இரண்டு இடத்திலும் ప్రావణ్యం ఒత్తిరుక్క సాక్షి ఎన్నుం వాచి ఎన్నుం సొల్లుగిరార్. అండి ఆడవాళ్ళకి ఇరండిడత్తిలం రెండు విషయాల్లోనూ అంటే భగవత్ కైంకర్యం విషయంలోనూ ఇరండిడత్తిలం అంటే ఈ తిరువాయమొழியில் ఓడుగిర విషయ ప్రావణ్యానుసంధానం భగవత్ ప్రావణ్యముం ఒత్తిరుక్క ఎన్నపడి. ఈ తిరువాయమొழிలో ఆళ్వాళ్ళు చెప్తూ ఉన్నటువంటి ఏమిటి? విషయ ప్రావణ్య అనుసంధానము, భగవత్ ప్రావణ్యము ఒత్తిరుక్క. రెండు విషయాలలోనూ ప్రావణ్యం సమానంగా ఉండటం అంటే ఇదిగో విషయాలలో విషయ ప్రావణ్యానుసంధానము, భగవత్ ప్రావణ్యము రెండు అంటే విషయాసక్తి భగవదాసక్తి రెండు సమానంగా ఉండగా సాక్షి ఎన్నుం వాచి ఎన్నుం సొల్లుగిరార్. సాక్షి అని వాచి అని చెప్తున్నారు ఆళ్వార్లు. అలాంటి ఈడుపాటులో ఉన్నారు కదా. ఇదిగో విషయాలు అనుభవించాలనే ఒక ఆసక్తి, భగవంతుణ్ణి పొందాలనేటువంటి ఆసక్తి రెండూ కలిగి ఆ ప్రవాహంలో ఉన్నటువంటి ఆడవాళ్ళకి ఇది తాచి అని ఇది వాచి అని ఇది తక్కువది ఇది గొప్పది అని ఎలా తెలిసిందండి? భగవత్ ప్రావణ్యం గొప్పది అని, ఇతర విషయ ప్రావణ్యం తక్కువదని అదెలాగా తెలిసింది? వారు ఒక ఫ్లోలో ఒక ప్రవాహంలో ఉన్నారు కదా. అంటే
சர்வம் பரவசம் துக்கம் என்னும் சேவா ஸ்வவృத்தி என்னும் అవత్తై చొల్లానెన్నదిరే. అదిగో అవత్తై చొల్లానెన్నదిరే. ఆ శాస్త్రాలలో తెలియచేస్తూ ఉంటారు కదా, ఏమని? సర్వం పరవశం దుఃఖం ఎన్నో. ఇతరులకి సేవ చేయడం అనేటువంటిది చాలా దుఃఖంతో కూడుకున్నటువంటిదండి. అసలు సేవ చేయడం అంటే ఎలాంటిది? సేవ స్వవృత్తి ఎన్ను. అలా ఇతరులకి సేవ చేయడం అంటే కుక్క లాంటి కార్యం అండి. కుక్క చేసే పని లాంటిది. కుక్కే కదా ఇతరుల కాపలాగా ఉంటుంది. అలాంటిది అని అవత్తై చొల్లానెన్నదిరే. అదిగో ఆ కోశాల్లో తెలుస్తూ ఉన్నది కదా అలాంటి శ్రీ సూక్తులతోటి. అంతేకాదు ఛాయావా సత్వం అనుగచ్చేత్తెన్ను ఎత్తై విధియా ఎన్నదు. ఇంకా జీవుడి యొక్క స్వరూపం అలా ఇతర విషయాల్లో ఆసక్తి కలిగి ఉండి ఇతర విషయాలలో ఈడుపడిపోయి ఆ ఇతరులకి దాసులుగా ఉండటం కాదండి. ఆ దాసులుగా ఉండటం అనేటువంటిది ఎంత నీచమైనటువంటి కార్యము అని శాస్త్రాలను చూసి తెలుసుకున్నట్లుగానే ఇక్కడ ఛాయావా సత్వం అనుగచ్చేను ఇత్తై విధియా నిన్నదు. అవే శాస్త్రాలు ఇంకో విషయాన్ని కూడా చెప్తూ ఉన్నాయి కదా. ఛాయావా నీడవలే ఉండి సత్వం అనుగచ్చేత్ ఆ వ్యక్తిని అనుసరించి ఉండాలి అని చెప్పినట్టుగా ఒక వ్యక్తిని అనుసరించాలంటే ఆయనకి నీడలాగా ఉండి ఆయన్ని అనుసరించవయ్యా అని చెప్పినట్టు ఎలా ఛాయావా సత్వం అనుగచ్చేత్ ఛాయ వలె ఉండి సత్వమైనటువంటి పరమాత్మని అనుసరించి ఉండాలి అని శాస్త్రం విధించినట్టుగా అవత్తైపత్త వాటిని బట్టి శాస్త్రాల్లో చెప్పబడినటువంటి విషయాలని చదవటం వల్ల ఇది చెడ్డది, ఇది మంచిది, మన స్వరూపం ఎలా ఉండాలి ఇవన్నిటినీ తెలుసుకున్నారట ఆళ్వార్లు. అంచేత ఇలా భగవత్ ప్రావణ్యము విషయ వాసన ప్రావణ్యము రెండు, విషయానుభవ ప్రావణ్యం రెండు సమానంగా ఉన్న సమయంలో కూడా శాస్త్రాల్లో చెప్పినటువంటి విషయాలు స్మరణకి రావటం చేత ఇతరులకి సేవ చేయడం అనేటువంటిది చాలా నీచమైనటువంటి కార్యము అని, అది చాలా దుఃఖాన్ని కలిగించేటువంటి విషయము అని తెలుసుకున్నటువంటి ఆళ్వార్లు ఎలా ఉండాలని చెప్పింది శాస్త్రం. ఈ జీవుడు పరమాత్మకి నీడవలే ఉండి ఎలాగైతే ఒక వ్యక్తిని ఆ నీడ ఒక్క క్షణం కూడా విడిచిపెట్టదో, రాత్రి పగలు కూడా ఆ వ్యక్తిని ఆ నీడ అనుసరించి ఉంటుందో, అలా ఈ జీవుడు కూడా పరమాత్మని అనుసరించి ఉండాలి అని చెప్తూ ఉన్నాయి కనుక అవత్తైపత్తు వాటిని పట్టి గ్రహించారండి ఆళ్వార్లే. ఇవ్వాస్కి ఇట్టు పిరందు వైత్వత్తై ఇజందిరుకిరణాన్. ఇలాంటి ఈ ఉజ్జీవనానికి ఇట్టు పిరందు పెట్టి పుట్టాను నేను, సహజ సంబంధమయ్య నీతోటి నాకున్నటువంటిది. అలాంటి పెట్టి పుట్టి కూడా అత్తయ్య జందిరు కిరణాన్ దాన్ని పోగొట్టుకున్నాను నేను. అలాంటి నేను కిట్టువదువరు ప్రకారం అరుళి చెయ్యవేణం. ఈ విషయవాసన ప్రావణ్యంతో విషయానుభవ ప్రావణ్యంతో నీకు అలాంటి నిన్ను పొందటానికి పెట్టి పుట్టి కూడా నేను పోగొట్టుకున్నానయ్యా. కాబట్టి నిన్ను సమీపించేటువంటి ఒక ఉపాయాన్ని అరుళి చెయ్యవేణం చెప్పాలి అని వందే వచ్చియే அதுதானும் முகம் தோத்தாதபடி நின்னு அருளவண்ணாது என் கண்ணுக்கு இலக்காம்படி ராமகிருஷ்ணாதி அவதாரங்கள் போலே எனக்காக ஒரு అవతారத்தை பண்ணியே ఆగిலும் ముందు అరుళ వేణుం. అదుగు వచ్చే నాకు తెలియచేయాలి ఆ విషయాన్ని. ఎలాగా? అదుదాను ముఖం తోత్తాదపడి, ఏదో కంటికి కనిపించకుండా ఉండి అనుగ్రహించడం కాదయ్యా, నా కంటికి కనపడేటట్టుగా. ఎలా అన్నాడు? రామావతారం కృష్ణావతారం ఎత్తి ఒక ఆకృతి తాల్చి అందరికీ దర్శనమిచ్చినట్టుగా ఎనక్కాగా నా కోసమని ఓరు అవతారத்தை பண்ணியே ఆగిலும் ముందు అరుళవేణు, ఒక అవతారం ఎత్తే నా విషయంలో అలాంటి కృపని చూపించాలయ్యా పరమాత్మ నువ్వు అంటున్నారు ఈ పాత్రంలో ఆళ్వార్లు. சூழ்ச்சி ஞான சுடரொளியாகி என்னும் ஏற்றிக்கேடு இன்னி எங்கு அணுக எங்கு. అస్మద్గురుభ్యో నమః. కౌశికాన్వయ సంజాతం వెంకటాజతనూభవం వేదాంతాచార్య సశిష్యం ఉడయవర్లు గురుం భజే. భగవద్ విషయము 7 వ్యాఖ్యానము 3వ పదిలో 2వ తిరువాయమొഴി మున్నీరు జ్ఞానం
లో 3వ పాసురం. 3ஆம் పాటు. మొదటి 2 పాసురాల్లో ఏమనుభవించారు ఆళ్వార్లు అంటే, మొదటి పాసురంలో ఏమయ్యా నీ సౌందర్యమేమో అపరిమితము, నాకున్నటువంటి ఈ ఇంద్రియాలేమో పరిమితి కలిగినటువంటివి, కాబట్టి నా ఇంద్రియాలను పెద్దవి ఇవ్వచ్చు కదా నీ సౌందర్యానికి తగినట్లుగా అన్నారు మొదటి పాసురంలో. 2వ పాసురంలో ఏం చెప్పారు అడిగాట పెరుమాళ్. ఆ మాట వినగానే, సరే ఆళ్వారే, మీరు అప్పుడేదో తప్పిపోయాము అని చెప్తున్నారు కదా, మీరు నా దగ్గర రావటానికి తప్పిపోయారనుకుందాము. మీరు నా దగ్గరికి రాలేకపోతే పోయారు, నేనే మీ దగ్గరికి వచ్చాను కదా, వామనుడుగా వచ్చాను, మహాబలి చక్రవర్తి దగ్గర యాచన చేశాను కదా, ఆ సమయంలో మీరు నన్ను పొంది ఉండవలసింది అన్నట్ట పెరుమాళ్. నేను దానికి కూడా తప్పిపోయానయ్యా అని చెప్పారు 2వ పాసురంలో ఆళ్వార్లు. 3వ పాసురంలో ఏం చెప్పారు అంటే విందామని. 3ஆம் பாட்டு. வாமனாவதாரம் முற்காலத்திலே ஆகையாலும் நேரு பிற்பாடராகையாலும் இசந்து அங்கு கிட்ட பெத்திலேர் ஆகில் ஒருத்தியுடைய மங்கள சூத்திரத்துக்காக பாண்டவர்களுக்கு சொல்லிட்டு செய்து தெரிந்தோமே, அங்கே வந்து திட்டி மாட்டித்திலீரோ என்ன అంగున్ తప్పినేన్ ఎన్గిరాల్. ఏమంటే ఆళ్వారే, వామనావతారాన్ని తప్పించుకున్నాను పెరుమాళే, అది ఎప్పుడో పూర్వకాలంలో జరిగిపోయింది, మేము అప్పుడు కూడా పుట్టలేదో మరేమో తెలియదు, మేము దాన్ని తప్పించుకున్నాము, మేము పొందలేకపోయాము ఆ సమయంలో అంటున్నారు కదా. తర్వాత ఇంకొక ఐతిహ్యం జరిగింది కదా, అప్పుడైనా వచ్చి నన్ను చేరవచ్చు కదా అంటున్నాడు పెరుమాళ్. ఏమిటా ఐతిహ్యం అంటే, మీరు అప్పుడు వెనకబడ్డారు, బాగుంది, పోగొట్టుకున్నారు, బాగుంది, అయితే ఏం చేయాలి, ఒక ఆమె మంగళసూత్రం కోసమని పాండవులకు చొల్లిట్టిచ్చేరు. అదిగో పాండవులు 5 పాండవులు చెప్పినట్లుగా చేసి మేము తిరిగామే భూమండలంలో. ఇప్పుడు కన్నపిరానుగా వచ్చినప్పుడు ఆ పాండవులు ఏం చేయమంటే దూతగా వెళ్ళమంటే దూతగా వెళ్ళాం, సారథ్యం చేయమంటే సారథమైపోయాము, ఇలాగా అప్పుడు చేశాం కదా మేము. అప్పుడు వచ్చి మీరు సమీపించవచ్చు కదా, మమ్మల్ని పొందవచ్చు కదా అని అడిగట పెరుమాళ్. అంగుం తప్పినేంగిరా, అప్పుడు కూడా నేను తప్పిపోయానయ్యా పరమాత్మ అంటున్నారు ఆళ్వార్. తప్పిపోయానయ్యా అని పరిహాసంగా చెప్పేటువంటి, అంటే భాష చెప్పే దాంట్లో అది పరిహాసంతో వస్తుందేమో, కాదు, అప్పుడు కూడా నేను తప్పిపోయానయ్యా, అది ప్రార్థన అంటున్నారు ఆళ్వార్లు. పాసురం. கொல்லாமாக்கோல் கொலை செய்து பாரதப்போர் எல்லா சேனையும் இருநிலத்த வித்த வெந்தாய், பொல்லா ஆக்கையின் புனர்வினை அருக்கலரா சொல்லாய் யான் உன்னை చేర్వదువో సూచియే. ఎప్పుడు ఆ భారత యుద్ధం చేయటానికి పాండవులకి ఇష్టం, వాళ్ళకు కావలసినటువంటి కార్యాలు వాళ్ళు నియమించినట్టుగా చేసే రీతిగా చేశాను చూసారా. అప్పుడు ఏం చేశాట ఈయన, కొల్లామాకోల్ అంటే కొల్లా చంపుటకు సాధనము కాకుండా ఉన్నటువంటి మా కోల్, గుర్రాన్ని నడిపించుటకు ఆయుధము అయినటువంటి కోల్ కర్రతోటి కొలై చేయదు, నాశనము చేసి భారత యుద్ధమునందు ఎల్లా చేనయం అన్ని సైన్యాలని కూడా ఇరునెలత్తు అవిత్త విశాల భూమి అయినటువంటి కురుక్షేత్రమునందు సంహరించినటువంటి ఎందాయ్ నా స్వామి, ఓ నా స్వామి, పొల్లా ఆక్కయిన్ అంటే క్రూరమైనటువంటి శరీరముతోటి ఉండేటువంటి పునర్వినయ్ సంబంధమును అరుక్కల్ ఎత్రించినప్పటికీ కూడా ఆరాయాన్ ఛేదింప శక్యము కాకుండా ఉన్నదే, అది ఎలా చేసుకోవాలో చేత కావట్లేదయ్యా నాకు. ఉన్నై శార్వదు ఓర్ చూచొల్లాయ్, అదిగో అలా ఉన్నా నేను, ఈ దేహాన్ని నేను తొలగించుకోవాలన్నా నాకు చేత కాదు, అలాంటి నిన్ను చెయ్యాలంటే నువ్వే చెయ్యాలి, కాబట్టి అలాంటి నిన్ను ఉన్నై శార్వదు నిన్ను ఆశ్రయించడానికి తగినటువంటి
ఓర్చూడ్చి చొల్లాయ్, ఒక అద్వితీయమైనటువంటి ఉపాయాన్ని చెప్పవయ్యా అని అడుగుతున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. తాత్పర్యంలో ఏం చెప్పారు? భారత యుద్ధం జరుగుతుందయ్యా, అలాంటి భారత యుద్ధంలో అర్జునుడికి సారథిగా హస్తంలో ధరించింది ఒక కొరడ. ఆ కొరడాతోటి భూభారంగా ఉండేటువంటి పాండవ సైన్యాలకి నాశనం కలుగజేశాట. భూదేవికి కలుగజేసి భూభారముగా ఉండేటువంటి పాండవ కౌరవ సైన్యాలు, అంటే తాను పాండవుల పక్షాన ఉన్నాను కదా అని పాండవ సైన్యాన్ని ఏం మిగల్చలేదా అండి ఆయన? పాండవుల సైన్యంలో ఉన్న వాళ్ళని సంహరించేశాడు, కౌరవ సైన్యంలో ఉన్న వాళ్ళని సంహరించేశాడు. అలాగా సంహరించి అందరినీ భూభారాన్ని నశింపచేసి భూదేవికి సుఖాన్నిచ్చినటువంటి మహానుభావ, ఓ స్వామి, సకల అనర్థాలకి ముఖ్య కారణమైనటువంటి ఈ హేయ సంబంధం, అంటే విడిచిపెట్టవలసినటువంటి సంబంధమైన ఈ శరీరాన్ని పోగొట్టుకోవడానికి నేను ఎంతో ప్రయత్నిస్తూ ఉన్నానయ్యా, కానీ నేను అసమర్థుడనైపోయాను ఆ విషయంలో. కాబట్టి విరోధాలని పోగొట్టి మీ యొక్క తిరువడిగళ్ళని శీఘ్రంగా నేను ఆశ్రయించడానికి నాకు ఒక ఉపాయాన్ని ఉపదేశించి నన్ను కాపాడవయ్యా అని ప్రార్థిస్తున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. ఆరాయిరప్పడి కొల్లా இப்படி ஸ்ரீவாமனாய் வந்து புகுந்து அருளின அதுவும் எனக்கு காரியகரமன்னியே யோஜிந்தவாறே, பெண்ணையும் எனக்கு என் பக்கல் உள்ள அபினிவேசத்தாலே ஸ்ரீ வசுதேவர் திருமகனாய் வந்து பிறந்தருளி சர்வபசீகரணமாய் நிறுத்திசை ஆச்சரியமான திவ்ய சேஷ்டிதங்களை பண்ணி அருளா நின்னாய்கொண்டு சர்வசுலபனாய் நின்னு அருளின அன்று உன் திருவடிகளை அன்றும் உன் திருவடிகளை சேரப்பெத்திலேன். இப்படி அனர்த்தகரமாய் உன்னால் அல்லது அறுக்க முடியாதிருக்கிற இந்த பிரகிருதி சம்பந்தத்தை நீயே அறுத்தான். உன்னை அறுத்து தான் உன்னை చేరుவது ஒரு విరగు పాత్రలు అరుళాయ్ ఎన్గిరారు. ఏమయ్యా, వామనుడుగా వచ్చావు ఈ లోకంలోకి ప్రవేశించి అదువు ఎనకు కార్యకరమనియే యోజిందవారే, అదిగో అది కూడా నాకు సాఫల్యాన్ని పొందలేకపోయాను అప్పుడు కూడా నేను. అలా కాగానే పిన్నయ్యం ఎన్ పక్కల వాళ్ళ అభినివేశత్తాలే, మళ్ళా నా మీద ఉన్నటువంటి అభినివేశంతో శ్రీ వసుదేవర తిరుమగనాయ వందు పిరందరులే, వసుదేవుడు కుమారుడై కన్నపిరానుగా వచ్చి అనుగ్రహించావు కదా. సర్వవశీకరణమాయ్ నిరతిశయ ఆశ్చర్యమాన దివ్య చేష్టితంగళై పన్ని అరుడా నిండుకొండు అందరికీ వశీభూతుడిగా ఉండి సాటి లేని ఆశ్చర్యకరమైనటువంటి దివ్య చేష్టితాలని చేస్తూ ఉండి సర్వసులభుడుగా ఉండి ఉన్నటువంటి నువ్వు ఆ రీతిగా అందరినీ అనుగ్రహించినటువంటి నిన్ను కూడా అందు ఆనాడు కూడా ఉన్ తిరువడిగళై చేరపెట్టిలే, యొక్క తిరువడిగళ్ళని పొందడానికి నేను చేరటానికి పొందలేకపోయానయ్యా. ఈ రీతిగా అనర్థంగా ఉన్నటువంటి నువ్వు తప్ప అరుక్క ముడియాదిరుక్కిన ఇంద ప్రకృతి సంబంధத்தை, ఇదిగో ఈ రీతిగా నాకు నిన్ను పొందడానికి ప్రతిబంధకంగా ఉన్నటువంటిది ఈ ప్రకృతి సంబంధం, ఈ దేహ సంబంధం. దీన్ని తొలగించాలంటే నువ్వు తప్ప ఇంకొకళ్ళు ఎవరు సమర్థులు కారయ్యా. అలాంటి ఈ దేహ సంబంధాన్ని నువ్వే అరుత్తు నాను ఉన్నాయి చేరువది ఒక విరగు పాత్రుడాయి, అదిగో అదే నువ్వే తొలగింపచేసి నిన్ను చేరేటువంటి ఒక ఉపాయాన్ని నువ్వే చూపవయ్యా నాకు అని అడుగుతున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. పన్నీరాయిపడి అనంతరం ఆశ్రిత విరోధ నిరసన శీలనాన ఉన్నై నాన్ కిత్తుగైకు ஒரு విరగు అరుళి చెయ్యవేణు ఎంగిరారు. ఆశ్రిత విరోధ నిరసన స్వభావం కలిగినటువంటి వాడివి నువ్వు. అలాంటి నిన్ను నేను సమీపించేటువంటి ఒక ఉపాయాన్ని చెప్పవయ్యా పరమాత్మ అంటున్నారు. కొల్లామా కొల్లుగైకు అరువియన్నియే కుదిరే నడత్తువదాన మూడకోల్ కరువియాగా, అంటే కొలుగైకు కరువియన్నియే సంహరించడానికి సాధనం కాదది, గుర్రాలని నడపటానికి సాధనమైనటువంటి
ఒక కర్రనే సాధనంగా చేసుకొని ఏం చేసావు, కొలై చేయదు మయా ఏవ ఏతే నిహతాహ ఎన్ను సంకల్ప మాత్రత్తాలే కొలయ్యే, ఇవన్నీ నా చేత సంహరించబడాలి అనేటువంటి ఒక సంకల్పంతో కొలయ్యై செய்து సంహరించి భారత యుద్ధத்திலே భారత పోర్ எல்லா சேனையும் భారత యుద్ధத்திலே శత్రు సేనయోడు పాండవ సేనయోడు వాస్యరా భూభారమాన సమస్త సేనయం. అదో శత్రు సేనలు మన సేనలు అనేటువంటి తారతమ్యం లేకుండా తాను ఏ పక్షంలో నిలబడ్డాడో పాండవులకి వాళ్ళ యొక్క సేనని, శత్రువులైనటువంటి కౌరవుల యొక్క సేనని ఇద్దరినీ కూడా భూభారమైనటువంటి సమస్త సేనయ్యు, భూమికి భారమైనటువంటి అంతా సేనని కూడా ఇరునిలత్తు అవిత్తయందాయ్ ధర్మక్షేత్రమాన పెరియ భూమిలేన సిప్పిత్తా, ధర్మక్షేత్రం అని చెప్పబడేటువంటి కురుక్షేత్రం అనే ఆ భూమిలో నసిప్పిత్తా నశింపచేసినటువంటి ఎందాయ్ ఎన్నుடைய స్వామియే నా స్వామి పొల్లా ఆక్కయ్యన్ అనర్థ హేతువాన శరీరతోడు ఉండానా, అనర్థాలకి కారణమైనటువంటి ఈ శరీరముతోటి ఉన్నటువంటి పునర్వినై అరుక్కల్ సంబంధత్తై అరుక్క ఉద్యోగిత్తాలం, ఈ శరీరంతో నాకున్నటువంటి సంబంధాన్ని నేను తొలగించుకోవాలని ప్రయత్నించినప్పటికీ ఆరాయాన్ ఎన్నాల్ అరుక్కలాంబ బడియల్లా ఇదిల్ అగపట్టనాన్, నా చేత విడిపించుకుందామన్నా విడిపించుకోవడానికి సాధ్యం కానట్టుగా కదా ఉన్నది, దీనిలో నేను చిక్కుకున్నటువంటి ప్రకారము అని ఉన్నై శార్వదువో చూచి తొల్లాయ్ విరోధియై అజిత్తు కొడుక్క వల్ల ఉన్నై కెట్టలాంబడి, విరోధులని తొలగించుకోవటానికి విరోధి అయి అజిత్తు కొడుక్క వల్ల ఉన్నాయి, విరోధులని నశింపచేయగలిగినటువంటి నిన్ను కిట్టలాంబడి సమీపించేటట్లుగా అద్వితీయమా ఇరుపదోరు నల్ విరగు, అద్వితీయమైనటువంటి సాటి లేనటువంటిదైనటువంటి ఒక మంచి ఉపాయాన్ని అర్జునుడు చొన్నా పోలే సొల్లవేణు ఆనాడు అర్జునుడికి చెప్పావు కదా, బావా నాకున్నటువంటి ఈ స్థితిని తొలగింప చేయవయ్యా అనగానే ఒక గొప్ప ఉపాయం భగవద్గీతను ఉపదేశం చేశావు కదా, అలాగే నాకు కూడా చెప్పవయ్యా పరమాత్మ అంటున్నారు ఈ పాసురంలో. సరే, 7 వ్యాఖ్యానం. కొల్లా ఎక్కడుందో తెలుసుగా, 45వ పేజీలో. కొల్లా అంటే సంహరించడానికి సాధ్యం కానటువంటి దుర్యోధనను అర్జునుమాగ కృష్ణన్ పల్లి కొండరులాని செய்தே படைத்துணை வேண்டி வந்து துரியோதனன் திருமுடி பக்கத்திலே இருந்தான், அர்ஜுனன் திருவடிகள் பக்கத்திலே இருந்தான், பள்ளி உணர்ந்து அருளி ராஜாக்கள் போந்தது என்னா, துரியோதனன் நான் உட்பட வந்தேன் என்னா, பவான் அபிகதா பூர்வம் அத்திரமே நாஸ்தி சம்சய என்று நீர் முற்பட வந்ததுக்கு கூட இல்லை, நம் கண் முற்பட ஒட்டது இவன் பக்கலிலே என்று அவனுக்காகத்தான் சில அழக்கு சொல்லி உங்களுக்கு வேண்டுவதன் ఎన్నా ఒక్క చెప్తున్నారు. కురు పాండవ యుద్ధం ఫిక్స్ అయిపోయింది. నిర్ణయించబడిన తర్వాత దుర్యోధనుడు అర్జునుడు ఇద్దరు కృష్ణ పరమాత్మ దగ్గరికి వేయించేశారు సహాయం కోసమని. ఆ సమయంలో ఆయన నిద్రపోతూ ఉన్నాడు కదా అని దుర్యోధనుడు ఏం చేశాడు, ఆయనకు తల వైపు కూర్చొని ఉన్నాడు. అర్జునుడు ఏం చేశాడు, ఆయన యొక్క తిరువడిగళ్ళ సమీపంలో కూర్చొని ఉన్నాడు. కాసేపు అయిన తర్వాత ఈయనకి మెలకు వచ్చింది. మెలకు వచ్చే రాజాక్కలు పొందదని, ఎప్పుడొచ్చారు రాజులు అని పలకరించాట. పలకరించినప్పుడు దుర్యోధనుడు చెప్పాట, నేను ముందుగా వచ్చానయ్యా కృష్ణ అన్నట్ట. ఎవరు? దుర్యోధనుడు. అది విన్నటువంటి కృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు, మీరు ముందుగా వచ్చినటువంటి విషయం వాస్తవమే అయి ఉంటుంది, అందులో నేనేమి అది కాదు అని చెప్పటం లేదు, కానీ నాకు ముందుగా కనపడింది, నేను ముందుగా చూసింది అర్జునుడిని కనుక అవనుక్కాగతాం చిల అజక్కు చొల్లి ఆ అర్జునుడి కోసమని కొన్ని విషయాలను చెప్పి ఒంగళుక్కు వేండువదన్యన్నా, ఏదో దుర్యోధనుడికి ఏదో తనకున్నటువంటి సైన్యాన్ని ఒకవైపు తాను ఒకవైపు ఏదో కొన్ని విషయాలను చెప్పి
అర్జునుడితోటి మీకేం కావాలి అర్జున అని అడిగాడు. ఇందులో నీకేది కావాలి? 2 భాగాలు చేశాను, ఆ సైన్యం ఒకవైపు, నేను ఒకవైపు, 2 భాగాలు చేశాను కదా, అందులో నీకే భాగం కావాలి అని అడిగాట అర్జునుడు. అప్పుడు పడై తుణై వేండి వందోం ఎన్నా, నేను నీకేది కావాలని దుర్యోధనుని అడిగితే పడై తుణై వేండి వందోం, అదిగో సైన్యాన్ని సహాయంగా కావాలని వచ్చామయ్యా అంటే, ఆగిల్ నారాయణ గోపాలరుగలై ఒరువన్ కొల్లువదు ఎన్నై ఒరువన్ కొల్లువదు ఎన్నా. సరే, ఎందుకు కావాలని వచ్చారు అని అడిగితే సైన్యం సహాయం కావాలని వచ్చానని అప్పుడు వాళ్ళు విషయం చెప్పినప్పుడు, అదిగో నా సైన్యం మొత్తం ఒకవైపు, నేను ఒకవైపు అని ఆయన చెప్తే, అచేతన క్రియాకలాపంగళై పత్తువారై పోలే దుర్యోధనన్ అవర్గళై కొండు పోగా. అదిగో అచేతన క్రియాకలాపంగళై అంటే అచేతన క్రియాకలాపాలు, ఏ చైతన్యం లేనటువంటి వాళ్ళలాగా వ్యర్థమైనటువంటి సైన్యాన్ని కోరుకున్నట్ట అర్జునుడు. వాళ్ళని తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ విషయాన్ని విన్నటువంటి భీష్మాదిగల్ కేట్టు తప్పు చేయరాయ్ ఇని కృష్ణన్ ఆయుధమెడాదు రుజువానాగ వేండి కొళ్ళు పోరాయ్ ఎండా, అవనం వందు நீ ஆயுதம் எடாதே வேணும் ఎన్నా అప్పడియే ఆగిరదు ఎన్ను సొల్లివిట్టు. వెళ్ళి భీష్ముడితో చెప్పాడు, తాత ఇలాగ సైన్యం ఒకవైపు, ఆయన ఒకవైపు అన్నాడు, నేను సైన్యాన్ని తీసుకొని వచ్చాను, ఎక్కువ మంది ఉన్నారు కదా అని చెప్పగానే, తప్పు చేశావు దుర్యోధన, ఏం చేయాలి? ఇక మీదట నువ్వు కోరుకోవాల్సినటువంటి విషయం ఏదో ఒకటి ఉన్నది. ఏమిటంటే అది కృష్ణ పరమాత్మ ఆయుధం పట్టుకోకుండా ఉండేలాగా చూడాలి అని చెప్పగానే, సరే వెళ్ళి మళ్ళా ప్రార్థించాడు. వెండి కొండు పోరా, వెళ్ళి వేడుకోవయ్యా అని అన్నట్ట భీష్మ పితామహుడు. అనగానే అవనం వందు నీ ఆయుధం ఎడాదో వేణు ఎన్నా. కృష్ణ, నీ సైన్యం ఒకవైపు, నువ్వు ఒకవైపు అంటే బాగుంది, నేను సైన్యాన్ని కోరుకున్నాను, కానీ ఇంకొక షరతు కృష్ణ, నువ్వు ఆయుధాన్ని పట్టుకోకూడదు అని కోరుకున్నట్ట. అప్పుడు అప్పడియే ఆగదు ఎన్ను సొల్లి విట్టు. సరే దుర్యోధన, నేనైతే ఆయుధాన్ని పట్టను అని చెప్పి మాట ఇచ్చాట దుర్యోధనుడికి. సరే, కొల ఎక్కు పరికరం అన్నికే కుదిరి అయి నడత్తుగిర కోలై కొండు ముడి తప్పుగొట్టాను. కొల ఎక్కు పరికరం అందు సంహరించడానికి సాధనం కాదది, గుర్రాలను నడుపుకునేటువంటి ఒక కర్ర, దానితోటే ముడి తుప్పగొట్టాన్, మొత్తం అందరినీ కూడా సంహరించేశాడు. భారత సమరத்திலே எல்லா சேனையும், భారత యుద్ధంలో సైన్యాన్ని మొత్తాన్ని కూడా దుర్వర్గమడయ్యా తిరండదిరే ఉభయ సేనయిలం. దుర్వర్గమడయ్య తిరండదిరే, 2 సేనల్లో కూడా దుర్వర్గం మొత్తం చెడ్డవాళ్ళంతా గుంపులుగా చేరి ఉన్నారు. అందులో ఇంగే 4 పేరు, అంగే 1 పేరు వడియా ముడిత్తు పొగట్టానాయిత్తు. మొత్తం 18 అక్షోహిణుల సైన్యం కదా, అలా మొత్తం ఇద్దరు సైన్యాలు కలిపి అలా ఉన్నటువంటి మొత్తం సైన్యాన్ని, మొత్తం అందరినీ కూడా నశింపచేశాట. ఎంతమందిని విడిచిపెట్టాడు? ఇంకే 4 పేరు, ఏదో 4-5 ఇందులో అంటే పాండవుల్ని విడిచిపెట్టాడు. అంగే 1-2 పేరు, ఏదో మాట వచ్చి ఒకళ్ళిద్దరు తప్ప అన్నట్టుగా, అక్కడ ఏదో కౌరవ సైన్యంలో ఒకళ్ళిద్దరిని తప్ప మొత్తం అందరినీ కూడా ఎలా సైన్యం ముడి తుప్పగొట్టానాయితూ అందరినీ సంహరించేశాడు. ఇరునెలత్తు, ఏమండి ఇరునెలత్తు, తాను పాండవ పక్షధారిగా ఉన్నాడు కదా, పాండవ పక్షాన్ని వహించాడు కదా, అలాంటప్పుడు ఆ పక్షంలో ఉన్న వాళ్ళని రక్షించాలి కదండి. అంటే వీరు వారని తారతమ్యం లేదండి. ఇరునెలత్తు అవరగల్ పక్కల్ నన్బయ్యల్లయ్యే ఆగిరిన్ అంగే పట్టారుకు వీర స్వర్గం దేశத்திலே. అదిగో వాళ్ళ విషయంలో ఇరునిరత్తు, ఇద్దరి పక్షాల్లో ఉన్నటువంటి సైన్యం అంతటినీ కూడా వాళ్ళ దగ్గర నన్మయ్యల్లయ్యే ఆగిలి, ఏ కొంచెం ధర్మం లేకపోయినప్పటికీ అంగే పట్టారుకు, ఆ యుద్ధ భూమిలో ప్రవేశించేటువంటి వాళ్ళకి వీర స్వర్గం కిత్తుం దేశத்திலே, వీర స్వర్గాన్ని అనుగ్రహించాడు అందరికీ, 2 వైపులా ఉన్న సైన్యానికి. అవిట్ట భీష్మాదిగల్ కాట్టు తీకిలరందా పోలేవరా కాళమేఘం వర్షిక్కుమా పోలే అవిత్తాన్. అదిగో భీష్ముడు మొదలైనటువంటి వాళ్ళు అడవిలో ఉండేటువంటి అగ్నిని ఏమంటారు? దావాగ్ని అంటారు.
అలా కాట్టుతీ కిలరందా పోలేవరా, అడవిలో ఎలా దావాగ్ని ఒక్కసారి అగ్ని ముట్టుకుంటే అక్కడ ఉన్నటువంటి వృక్షాలన్నింటినీ కూడా దగ్ధం చేస్తూ అడవిని మొత్తం నాశనం చేస్తుందో, అంత వేగంగా అంత పరాక్రమంతో భీష్ముడు మొదలైనటువంటి వాళ్ళందరూ రాగా, ఎలాగా కాళమేఘం వర్షిక్కుమా పోలే అవిత్తాన్, ఎంత పెద్ద వర్షమైనా కూడా, ఎంత పెద్ద అగ్ని అయినా కూడా బాగా పెద్ద వర్షం కురిస్తే అది ఆ అగ్ని చల్లారిపోతుంది కదా. వాళ్ళేమో దావాగ్నిలాగా వచ్చి చుట్టుముడితే ఈయన కాళమేఘం వర్షాకాలపు మేఘము వలె వర్షించి వాళ్ళందరినీ నశింపచేశాడు. మరేవలో ஒரு విన్నదు ఎన్నిరే అవన్ వరత్తుత్తాన్ ఇరుప్పదు, మహేకోలో ஒரு విన్నదు ఎన్నిరే, అదిగో వర్షం పడుతున్నదా అన్నట్లుగా కదా. అవన్ వరత్తుత్తాన్ ఇరుప్పదు, ఆయన వచ్చినటువంటి రాక, ఆయన రాక ఉన్నది. ఎందాయ్ నా స్వామి పాండవరుగడుకు అందు ఉదవిత్తదు తమక్కు ఎన్ను ఇరిక్కిరా, ఆనాడు నువ్వు పాండవులకి రక్షించావు కదా, అలా రక్షించడం ఏమిటనుకుంటున్నావు, అది నన్ను రక్షించడం కోసమే నువ్వు అలాగా వచ్చావు అని భావిస్తున్నారట ఆడవాళ్ళు. పొల్లా ఆకై నీ అడియ செய்த துரியோதனாதிகள் அளவல்ல கிடாய் ఇదింతన్మై అనుకూలం పోలే ఇరుందు బాధకమాయిరే ఇది పొల్లా ఆక్కై, ఇదిగో అసత్యమైనటువంటి నన్ను బాధించేటువంటి తిరుమేని ఇది. ఇలాంటి తిరుమేని నీ అడియచ్చేదు దుర్యోధనాదిகள் అలవల్ల కిరాయ్ ఇది తన్మై, అసలు నువ్వు నశింపజేయాల్సింది ఏందనుకుంటున్నావు, ఏమిటనుకుంటున్నావు, ఆ దుర్యోధనాదుల్ని అనుకుంటున్నావేమో, అంత మాత్రమే కాదయ్యా, ఇది తన్మై ఈ శరీరం యొక్క నీచత్వాన్ని నువ్వు నశింపచేయాలి. అనుకూలం పోలే ఇరుందు బాధకమామిరేదు, ఇది కూడా ఎలా ఉంటుంది, అనుకూలంగా కనపడుతుంది కానీ చాలా బాధ పెట్టేస్తూ ఉంటుందయ్యా. అలాంటి ఈ శరీరాన్ని ఆనాడు ఏదో కురు పాండవ యుద్ధంలో మొత్తం సైన్యాన్ని సంహరించాను అనుకుంటున్నావేమో, నువ్వు చేయవలసినటువంటి కార్యం అంత మాత్రమే కాదు, ఇదిగో ఈ శరీరం యొక్క తిన్మై దార్జ్యాన్ని, నిన్ను పొందటానికి నాకు విరోధంగా ఉన్నటువంటి ఈ శరీరాన్ని పొల్లా ఆక్కై, అది అనుకూలంగానే ఉన్నట్టు కనబడుతుంది, ప్రతికూలంగా ఉండేటువంటి ఈ శరీరాన్ని అయ్యా తన్పక్కలే భోగ్యతా బుద్ధి అయి పెరప్పిత్తు ఈశ్వరనుடைய భోగ్యతయ్యే తిరస్కరిప్పిక్కుం, ఏం చేస్తుంది అది, తన విషయంలో నా శరీరం అండి, దీన్ని అనుభవించాలి, దీన్ని కాపాడుకోవాలి అని దీని విషయంలో భోగ్యతని కలుగచేసి ఈశ్వరుడు యొక్క భోగ్యతని మనకి తొలగింపచేసి తిరస్కరిప్పిక్కుం, చూడండి ఆయనదేం భోగ్యత అన్నట్లు ఆయన అనుభవం ఎంత పెద్ద భోగ్యత కాబట్టి అనిపించేలాగా చేస్తుందండి. సిస్టర్గల్ ஒருவனுக்கு అనేక దోషముండాனால் அவன் தன் என்னு விடும் எத்தனையிரே, அப்படே இவர் இதன் தன்மைகள் எல்லாம் திரள நினைத்து పొల్లా ఆక్కై ఎన్గిరార్. సిస్టర్గల్ పెద్దలైనటువంటి వాళ్ళు, ఒరువనుకు అనేక దోషం ఉండానాల్, ఒక వ్యక్తికి చాలా దోషాలు ఉన్నాయనుకోండి, దోషాలుంటే అవంతన్ని అతన్ని విడిచిపెట్టేస్తారు. ఎన్ని దోషాలు ఉన్నప్పటికీ కూడా అతను చాలా తక్కువ వాడు, నీచుడండి, అతనితో మనకేమిటి పని అని విడిచిపెట్టేసినట్టుగా, అంటే అతడు ఎన్ని దోషాలు చేసినప్పటికీ ఒక్క మాటతోటి అతడు తండ్రి అనండి, నీచుడండి అని విడిచిపెట్టేసినట్టుగా కదా. అప్పడియే ఎవరిని తన్మయగలెల్లాం తిరళని నయిస్తూ, అలానే ఆడవాళ్ళు కూడా తనకున్నటువంటి తక్కువతనాలన్నిటినీ కూడా ఒక సమూహంగా ఒక భావించి పొల్లా ఆకై, ఒకే ఒక మాట పొల్లా ఆకై దుష్ట శరీరం అండి అనేస్తూ ఉన్నారు ఆడవాళ్ళు. శరీరత్తుకు అడియాయ్ పొన్నోడుకు పిణిందిరుక్కిర పాపంగలానవై, శరీరత్తుకు అడియాయ్, ఈ శరీరం రావడానికి కారణమే ఆ పాపాలు. అలాంటి అడియాయ్ మూలమైనటువంటివి ఒన్నోడు ఒన్ను పిణిందిరుక్కిర పాపంగలానవై, ఒకదానితోటి ఒకటి ముడి వేసుకొని బంధం కలిసి ఉన్నటువంటి పాపాలన్నింటినీ పునర్వినయ్ ఎన్ను, పునర్వినయ్ అంటే వాటి అలాంటి పాపాలని అని శరీర సంబంధం తన్నయ్యన్నుదల్, ఆ పాపాల కారణంగా వచ్చినటువంటిది ఈ శరీరము అని శరీర సంబంధము ఎన్నుదల్ అనుట. అరుక్కలరా అరుక్కు అలరా రావణం తలై పోలే ముళయ్యా నిற்கும்,
ఈ జన్మలు, ఈ కర్మ కారణంగా వచ్చేటువంటి ఈ జన్మలు ఎలాగా మొలుస్తున్నాయి నాకు? రావణం తలైపోలే. రామరావణ యుద్ధం చేసేటప్పుడు రామచంద్రుడి యొక్క బాణాలతోటి రావణాసుడి ఒక్కొక్క తలని ఖండిస్తూ ఉంటే మళ్ళా వచ్చి చేరుతూ ఉండేదట. ఇదిగో నా జన్మలు కూడా ఒకటి పోగా ఇంకొకటి, ఒకటి పోగా ఇంకొకటి అలాగా వచ్చి చేరుతూ ఉన్నాయ్యా. రావణం తలైపోలే ముళయ్యానికి అలా మొలుస్తూ ఉన్నాయి ఈ జన్మలు కూడా. సొల్లాయ్ చెప్పవయ్యా. ఎత్తై కజిత్తు నాను ఉన్నాయి కిత్తుమదూరు విరగం విరగం అరుడిచ్చయ్యవేణు. ఇదిగో దీన్ని నేను తొలగించుకొని నిన్ను సమీపించడానికి తగినటువంటి ఒక ఉపాయాన్ని నాకు అరుళవేణు, అరుడిచ్చయ్యవేణు అనుగ్రహించాలయ్యా ఆళ్వారే. நான் అరియిల్ తప్పువన్ நான் அறியாதபடி వేగుపార్తవేణు. అదిగో ఒక ఉపాయాన్ని నువ్వు ఆలోచించాలి. ఇదిగో నన్ను ఈ జన్మ పరంపరలలోంచి కర్మల కారణంగా వచ్చినటువంటి ఈ జన్మ పరంపరలలోంచి నువ్వు తప్పించాలని చూస్తున్నావు అని నేను తెలుసుకున్నాననుకో, ఏం చేస్తానో తెలుసా? నా స్వభావం నాన్ అరియిల్ తప్పువన్, మళ్ళా నేను తప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తాను. కాబట్టి నువ్వేం చేయాలో తెలుసా? నాన్ అరియాదపడి విరగపార్తవేణు, నాకు తెలియకుండా నువ్వు ఒక ఉపాయం ఆలోచించాలి. నాకు కనుక తెలిస్తే పెరుమాళ్ళే ఇదిగో నన్ను తప్పించాలని చూస్తున్నాడు ఈ జన్మ పరంపరలోంచి, కాబట్టి నేను ఈయన నన్ను తప్పించకుండా ఈయన నుండి తప్పించుకునేటువంటి ఉపాయం ఏమిటో నేను మళ్ళా ఆలోచించుకొని నేను మళ్ళా తప్పిపోతానయ్యా. కాబట్టి నువ్వేం చేయాలి? నాకు తెలియకుండా నువ్వు ఒక ఉపాయాన్ని ఆలోచించాలయ్యా. అదుదన్నయ్యనకు చల్లవేణు ఎన్గిరా, అదేమిటో నాకు చెప్పాలయ్యా పరమాత్మ. యాన్ నేను, ఎలాంటి నేను? తిరయిరే కిడప్పారైపోలే ప్రకృతియోడే పిణయుండిరుక్కిరనాను. నేను చెరసాలలో పడి ఉన్న వాని వలె ఈ దేహ సంబంధంలో పిణయుండిరుక్కిరనాన్, బంధించబడి ఉన్నటువంటి నేను. అలా నేను ఎలా ఉన్నాను ఇప్పుడు? ఒక వ్యక్తిని చెరసాలలో పడేస్తే ఎలా బంధించబడి ఉంటాడో అలాంటి చెరసాల వలె ఉన్నటువంటి చెరసాలలో బంధించబడినట్లు ఆ వ్యక్తి నేను ఈ శరీరంలో బంధించబడి ఉన్నానయ్యా. అలాంటి నేను ఉన్నై ஒரு దేశ విశేషత్తులే నిత్యసూరిகள் అనుభవిక్కుం ఉన్నాయి. ఒక దేశ విశేషంలో అంటే ఆ పరమపదంలో నిత్యసూరిகள் అనుభవిక్కుం ఉన్నాయి. నిత్య సూర్యులు అనుభవిస్తూ ఉన్నటువంటి నిన్ను చారువది ఓరు సూచియే, చేరేటువంటి ఒక ఉపాయాన్ని చేరువది ఓరు ప్రకారం సొల్లాయ్, నిన్ను అలాంటి నిన్ను నిత్య సూర్యుల చేత సేవించబడేటువంటి నిన్ను చేరువదూరు ప్రకారం సొల్లాయ్, ఒక ప్రకారాన్ని చెప్పవయ్యా. ఆదావదు అంటే ఏమిటట? సర్వ పాపేభ్యో మోక్ష ఇచ్చామి ఎన్ను అరుళిచ్చయ్యరే. నువ్వే కదా ఒక గొప్ప ఉపాయాన్ని చెప్పావు భగవద్గీతలో, చరమ ఉపాయం అని. అహంత్వా సర్వ పాపేభ్యో మోక్ష ఇచ్చామి మా శుచిహ అని చెప్పావు కదా. అలాంటిది ఏదో ఒక ఉపాయాన్ని చెప్పవయ్యా. ఆనాడు అర్జునుడికి చెప్పినట్లుగా అదిగో చరమోపాయము అని, సర్వ పాపేభ్యో మోక్ష ఇచ్చామి అర్జున, దుఃఖించక నువ్వు నన్ను ఎవరైతే ఆశ్రయిస్తారో అలాంటి వాళ్ళని నేను వాళ్ళ నుండి వాళ్ళ పాపాల నుండి నేను వాళ్ళని విడిపింప చేస్తానని అర్జునుడికి ఎలా ఒక ఉపాయాన్ని చెప్పావో అలాగే నాకు కూడా ఒక ఉపాయాన్ని అనుగ్రహించవయ్యా పరమాత్మ. అదిగో ఎలా చేసుకోవాలి ఆ ఉపాయం కూడా నాకు తెలిసేటట్లుగా చేస్తే కనుక నేను నీ నుండి తప్పించుకునే అవకాశం ఉన్నది కనుక నాకు తెలియకుండా ఒక ఉపాయాన్ని ఆలోచించవయ్యా పరమాత్మ అంటున్నారు ఈ పాసురంలో ఆళ్వార్లు. పాసురం கொல்லாமாக்கோள் கொலை செய்து பாரதப்போர் எல்லா சேனையும் இருநிலத்தவித்த என்றாள். கொல்லா ஆக்கையின் உணர்வினை அருக்கலரா சொல்லாயான் உன்னை சார்வது ஓர் சூழ்ச்சியே.